మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి ఇవ్వడం జరుగుతుంది. అలా చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా బర్తులు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. కా, కీ, కు, కం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వద్ద ఉన్న మిథున రాశి జాతకులే. మిథున రాశి అధిపతి బుధుడు. వీరికి ఈ మాస ప్రారంభంలోనే అష్టమ స్థానంలో పంచమగ్రహ కూటమి జరుగుతున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వీరికి 6వ స్థానంలో రుణారోగ శత్రుస్థానంలో జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడు కేతు సంచారం చేయడం వలన స్వయం నిర్ణయాలు, స్వయం పెట్టుబడులు, స్వయం ఆలోచన, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు, వ్యక్తిగతమైనటువంటి మనోభావాలలో సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం ఉన్నాయి. వీరి మాట కాకుండా పక్కవారి మాట వీరు ఎప్పుడైతే విన్నారా ఉండబడినటువంటి సమయం, ధనం వృధా అయ్యి అనేక రకమైన సమస్యలను, నిందలను మూట కట్టుకునే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అష్టమ స్థానంలో మనకారకుడు చంద్రుడు, రుణారోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కర్తకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శనేశ్వర స్వామి వారు అష్టమ స్థానంలో ఉండడం వలన ఈ నెల 1వ తారీఖున ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవనాన్ని పొందగలగాలి. అయినా తదనంతరం కూడా దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. భాగ్యస్థానంలో రవి మరియు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వివాహమైనటువంటి దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండగలగాలి. ఏదైనా ఇచ్చిపుచ్చుకునేటువంటి విధి విధానాలలో ఒకరిపైన ఒకరికి నమ్మకం, ఆప్యాయత, అనురాగం, భరోసా చాలా అవసరం. లేకపోతే పచ్చడి సంసారంలో కూడా నిప్పులు పోసుకొని పోలీస్ స్టేషన్లని, కోర్టు సమస్యలని, గొడవలని, అనేక రకాల ఇబ్బందులతో గురయ్యే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. వ్యయంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉండబడినటువంటి వాటితో మీ క్రియేటివిటీ తనంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో మీ తెలివితేటలతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయండి. రాజయోగానికి మీరు కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతున్నారని చెప్పి గమనించాలి. మృగశిర నక్షత్రంలో పుట్టిన జాతకులు లీడర్లుగా, స్కూల్ టీచర్లుగా, కాలేజీ లెక్చరర్స్గా, వైస్ ఛాన్సలర్స్గా, వైద్య రంగాలలో డాక్టర్లుగా, సర్జన్లుగా, ఫార్మసీ రంగంలో ఉండడము, పొలిటికల్ రంగాలలో సంపూర్ణ సలహాదారులుగా, సూత్రధారులుగా ఉండడము, ట్రావెలింగ్ రంగము, టైలరింగు, వస్త్రాలు, పురుగుల మందులు, క్రిమి సంహారక మందులు, ఆర్గానిక్ ఫుడ్కు ఉత్పత్తి, క్రయ విక్రయాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ గుడ్స్ ఐటెంలు, భూమి, గృహ నిర్మాణ కార్యక్రమాలు, రియల్ ఎస్టేట్, గృహానికి సంబంధించిన సిమెంటు, స్టీలు, ఐరన్ వ్యాపార క్రయ విక్రయాలు యోగదాయకమని చెప్పి గమనించాలి. ఆరుద్ర నక్షత్రం పుట్టిన జాతకులు రైల్వే, మిలిటరీ, పోలీస్ శాఖ, ఆర్కిటెక్చర్సు, టీవీ ఆర్టిస్టులుగా, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండడము, పుస్తకాలు, మెడిసిన్, పబ్లిసిటీ రంగంలో అంత్యవిషయం చేయని చెప్పి గమనించాలి. పునర్వసు నక్షత్రం పుట్టిన జాతకులు స్వయం వృత్తులు, సేవా రంగాలు, రాజకీయాలు, స్కూల్ టీచర్లు, జ్యోతిష్కులు, వాహనదారులుగా ఉండడము, ట్రావెలింగు, జల, ద్రవ, గణ, వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వారందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కోణంలో మంచి ప్రచారాలు పొంది క్రయ విక్రయాలు యోగదాయకమని చెప్పి గమనించాలి.